ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా సుమారు 18,97,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, అమరవరపు అశోక్, నాయుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి గద్దె అబ్బులు, సీనియర్ నాయకులు కల్నిడి రాంబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎల్లారపు సురేష్, మండల తెలుగు యువత కల్నిడి వాసు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మనెల్లి బాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ వీడియో చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడండి. ప్రస్తుతం తీసుకురావట్లేదు సార్, 82 తీసుకొస్తుంది. ఆ విషయం అసలు తీసుకురావట్లేదు సార్. వీళ్ళేమో చేస్తానంటున్నారు, ఇది కూడా చేయట్లేదు సార్. అవును, 10 ఎకరాల దగ్గర 10 ఎకరాలు చాలా సార్లు 2021 తీసుకొని విలువన సీఎంఆర్ఎఫ్ చెక్కులు చంద్రబాబు నాయుడు గారిని ప్రయోజనం జరిగింది. ఆర్థికంగా అన్ని రకాలుగా కుదిరి వారి జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ చెక్కులు పంపించి ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేయాలని చేస్తున్నారు. వారికి చెక్కులు ఇవ్వడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలియజేశారు.